హాయ్, బాగున్నారా? డబ్బులు దొరికినాయి అన్నాను కదా, ఇవిగోనండి డబ్బులు. దేనికో వెతుకుతుంటే ఈ డబ్బులు బయటపడినాయి అనమాట. ఇవే అంటారు, ఇవి డబ్బులే కదండి. 90s కిడ్స్ వాళ్ళు ఇది చూసారంటే ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. 5 పైసలు, అంతకు మించి తక్కువలో నేనైతే వాడలేదు. 5 పైసలు, ఆ రోజుల్లో 5 పైసలు ఇస్తేనే అబ్బా పండగ. సత్తుబిళ్ళండి, 5 పైసలు. ఇదేమో బరువు ఉంటుంది, సిల్వర్ 5 పైసలు అనమాట. ఇది ఇది సత్తుది, 2 రకాలు. నెక్స్ట్ 10 పైసలు స్టీల్ది. చూసారు ఎంత బుజ్జిగా ఉందో? 10 పైసలు స్టీల్ది. ఇది చిన్న సైజు 10 పైసలు, కొంచెం పెద్ద సైజు 10 పైసలు. స్టీల్ 10 పైసలు, సత్తు 10 పైసలు బిళ్ళలు. అండ్ ఇది వచ్చేసి వెండి 10 పైసలు అనమాట. మొత్తం 4 రకాలు 10 పైసలు. నెక్స్ట్ వచ్చేసి 20 పైసలు. ఇది సత్తు 20 పైసలు అండి. సత్తుది ఇది 20 పైసలు. ఇది మాత్రం రాగి 20 పైసలు అనమాట. అప్పట్లో పాము కాటేసినా సరే కట్టు కట్టేవాళ్ళు కదా, రాగి బిళ్ళ అదేదో ఆకు కలిపి కాసు పెట్టి కట్టండి అనేవాళ్ళు. అది రాగి బిళ్ళ అనమాట. విషం ఎక్కకుండానో ఏదో సంథింగ్ చేస్తుందని చెప్పి చేసేవాళ్ళు ఇవన్నమాట, రాగి బిళ్ళలు. ఇంకా నెక్స్ట్ 20 పైసల తర్వాత పావల. వా, ఎన్ని వచ్చాయో బిళ్ళలు! కొబ్బరి బిళ్ళలు ఆ రోజుల్లో. 5 పైసలకి 5 అన్నట్టు స్ట్రాంగ్ బిళ్ళలు. సారీ, పావల కొబ్బరి బిళ్ళ అయితే పావలండి, స్ట్రాంగ్ బిళ్ళలు అయితే 5 పైసలకి 5, పావలకి అయితే 5 25 బిళ్ళలు దాచుకుని మరి తినేవాళ్ళం. ఇకపోతే ₹1. ఇది స్టీల్ ₹1. ఇది స్టీలే, కొంచెం సైజ్ పెద్దది, షేప్లో కానీ డేటా కానీ. ఇది చూసారు క్లియర్ కనిపిస్తే ₹1. నెక్స్ట్ వచ్చేసి రూపాయి. ఇప్పుడు కూడా కొన్ని చలామణిలో ఉన్నట్టున్నాయి రూపాయలు. ఈ రూపాయి చాలా బరువు అండి, వెయిట్ అనమాట, చాలా వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ₹5. అసలు ఎంత ఉందో చూసారు? ₹5 కాయిన్, ₹5 అండి. ఇవన్నమాట మనకి. ఇవేనా? ఇంకా ఉన్నాయండి, చూపిస్తా. అసలు అప్పుడు డబ్బులేనండి, డబ్బులు. వానలో తడిచిన, చెమటకి తడిచిన, నలిగిన, చిరిగిన, మందంగా ఎంతో బాగుండే కాగితాలు. 90s కిడ్స్ ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటారండి. నా వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి. టాటా, బాయ్.